ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంచెం అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తుంది. ఆయన వైరల్ ఫీవర్, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అంటే ఇంత అనారోగ్యంతో ఉన్నా సరే ఆయన సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే వరద బాధితుల సహాయార్థం అక్కడ అందుతున్నటువంటి విరాళాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన శాఖలపై కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థపై అయితే మాత్రం ఆయన పంచాయతీలకి ఈ మధ్యనే దెబ్బతిన్నటువంటి పంచాయతీలకు అయితే మాత్రం ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించడం జరిగింది. దాదాపు 4 కోట్ల రూపాయలు. అలాగే తెలుగు రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ₹1,00,00,000, తెలంగాణకు ₹1,00,00,000 కూడా ప్రకటించడం జరిగింది. ఇంత భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించినటువంటి డిప్యూటీ సీఎంకి కొంచెం అనారోగ్యం కారణంగా అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ముఖ్యంగా వైద్య అధికారులు అయితే కొంత రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రెస్ట్ నేపథ్యంలో అక్కడ కూడా అంటే ఇంట్లో నుంచి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటే శాఖలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇంటికే పరిమితం కాకుండా అధికారులు ఒక సమన్వయం తీసుకోవడం కోసం అవ్వచ్చు, లేకపోతే సమీక్షా సమావేశాలు నిర్వహించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన అయితే మాత్రం ఈ యొక్క సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంటే అయితే మాత్రం అధికారులు కొంత ఆయనకైతే మాత్రం కొన్ని సూచనలు అయితే మాత్రం ఇచ్చారు. దగ్గు, జలుబు, ఈ ఫీవర్తో బాధపడిన నేపథ్యంలో కొన్ని రోజులైతే మాత్రం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వైద్యుల సూచన మేరకు ఆయన మరి రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారా? ఈ వైరల్ ఫీవర్ అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఉందంట. కాబట్టి వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు అయితే మాత్రం రెస్ట్ తీసుకుంటే బెటర్ అనే విధంగా వైద్యులు అయితే సూచించారు. మరి వైద్యుల సూచనలు పవన్ కళ్యాణ్ పాటిస్తారా, లేకపోతే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి ప్రజలకు సేవలు అందిస్తారో మనం వేచి చూద్దాం.